రాష్ట్రంలో రాజకీయం ఏపీలో మరీ చాలా విచిత్రంగా అయితే ఉందండి. ఎలా అంటే జగన్తో జర జాగ్రత్త అంటున్న బీజేపీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ నుంచి కూడా జగన్ గారితో ఎందుకు సఖ్యతగా ఉంటుందో, ఎందుకు మిత్రత్వంగా ఉంటుందో ఎవరికీ తెలియని $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది టీడీపీ నాయకులు ఇప్పుడు కూడా ఎద్దేవా ఏంటంటే బీజేపీ ఏదైతే జగన్ గారు కలిసే నడుస్తున్నారు అని ఇప్పటికీ, అంటే కూటమిలో ఆల్రెడీ ఉండి కూడా ఏదైతే టీడీపీలో కూటమిలో కలిసి ఉన్నా కూడాను జగన్ గారి విషయంలో మాత్రం బీజేపీని విభజిస్తున్నారు. కానీ బీజేపీ ఏం చెప్తుంది, ఏదైతే 2019 ఎన్నికల కానించి కానీ జగన్ గారి అధికారం చేపట్టిన ఇప్పటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేకమైతే కనుక ఎప్పుడు జగన్ గారిని చేయాలి, అలాగని మిత్రత్వం అనేది కూడా ఏం కనపడలా. కాకపోతే జగన్ గారి విషయంలో ఎందుకని టచ్ చేయలేదు బీజేపీ. అసలు ఇప్పటికి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ, ఎలాంటి ప్రేలాపనలు కానీ ఎలాంటివి ఎప్పుడు ఏమీ చేయలేదు. అందుగురించి మరికొంత కూటమిలో ఉన్న టీడీపీకి కానీ జనసేన కానీ కొద్దిగా గొప్ప కాలుతుందన్నమాట వాస్తవం. ఎందుకంటే మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే పురంధరేశ్వరి గారిని పక్కన పెడితే కనుక మిగిలిన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఎప్పుడు కూడా జగన్ గారిని టచ్ చేయలేదు. జగన్ గారి విషయంలో ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. ఎందుకని అంటే కనుక ఎలాంటి సందర్భంలో సరే, ఎంత పెద్ద సందర్భమైనా సరే, ఎలాంటి ప్రాబ్లంలో కూడా జగన్ గారి విషయంలో మాత్రం బీజేపీ ఎందుకని కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది అనేది ఎప్పటికీ తెలియనటువంటి $1 బిలియన్ ప్రశ్న నిజంగానే. కానీ పురంధరేశ్వరి గారు అంటే అది వేరే విషయం. పురంధరేశ్వరి గారు అంటే బీజేపీ అనేది ఎక్కువ ఎలా కనబడుతుందో అంతకు మించి టీడీపీ కనబడుతుంది పురంధరేశ్వరి గారిలో. ఎందుకంటే టీడీపీకి ఫేవర్గా మాట్లాడతారు. టీడీపీయే పురంధరేశ్వరి గారు అంటే టీడీపీ అని చాలామందికి నమ్మకం, వాస్తవం కూడా వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆమె పక్కన పెడితే మిగిలిన బీజేపీ నేతలంతా కూడాను ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయట్లేదు, అందు గురించి అనుకుంటా కొన్ని సంకేతాలు అయితే కనుక కూటమి ప్రభుత్వానికి కూడా అందుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కాబట్టి జగన్ విషయంలో జాగ్రత్త అనే సంకేతాలు అందుతూ ఉంటాయేమో. అందుకనే చాలామంది ఇప్పుడు కూడా కొంతమంది రీసెంట్గా ఒక టీడీపీ నాయకుడు అన్న మాట ఏంటంటే జగన్ గారు తమ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేసేయబోతున్నాడు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. పేరు మోసిన నాయకుడే కాబట్టి మంత్రి పైగాను ఎందుకు మాట్లాడటం జరిగిందంటే, అంటే జగన్ గారికి బీజేపీలో ఉండే ప్రధానమంత్రి ఎవరైతే మోదీ గారికి అంత సఖ్యత ఎలా ఏర్పడింది, కానీ జగన్ గారు ఆయన ఏం చూశారు అనేది చాలామంది తెలియదు. కాబట్టి వాస్తవానికి అయితే కనుక ఒక రకమైనటువంటి వర్గం రాజకీయ విశ్లేషకులకు మాట్లాడే మాట ఏంటంటే, ఏదైతే ఎంపీలు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండడం వల్ల ఆ ఎంపీలు బీజేపీకి అవసరం అవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఇరుకును పడని సమస్య వస్తే కనుక, ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక, లాస్ట్ టైము ఎంపీలు చాలా అవసరమయ్యింది ఓటింగ్ విషయంలో, అలాంటప్పుడు జగన్ గారు ఉపయోగపడతారు. కాబట్టి కూటమికి తగినంత ఎంపీలు లేక అప్పట్లో కూటమిని కూడా పక్కన పెట్టి జగన్ గారిని ముందెట్టారు మోదీ గారు అనే కొన్ని మాటలు తినబడ్డాయి. అవి కూడా వాస్తవాలేమో అని అనిపించింది నాకు కూడా. కాబట్టి ఆ ఎంపీల ప్రాబ్లం ఏంటంటే ఎంపీల గురించి కాదు, ఇప్పుడంటే ఎంపీలు లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వ్యవహరించిన తీరు అలానే ఉంది. ఎందుకంటే కనుక అప్రాతిహతంగా దేశం మొత్తం పరిపాలించి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గజలాడించాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక టాక్ అయితే ఉంది. వాస్తవమే కదా. కాబట్టి ఏదైతే నువ్వు వెళ్ళకూడదో నేను వెళ్తా, నువ్వు ఉండకూడదు నేను ఉంటా, నువ్వు మాట్లాడకూడదు నేను మాట్లాడతా అని దేనికి దానికే తెగేసి మరీ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి. కాబట్టి సోనియా గాంధీని ఎదిరించిన ఏకైక పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక దాంట్లో 1, 2, 3 తీస్తే కనుక 1 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేయచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే చిన్న ఒక రాష్ట్రంకి సంబంధించిన ఒక నాయకుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఉన్నది దేశాన్నిలే అధిపతులు. కానీ వాళ్ళని ఎదిరించి ఇలాకాలో, అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇలాకాలో తిరగాలంటే చాలా కష్టం. కాబట్టి అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎదిరించి బయటకు వచ్చేసి తనకంటూ సెపరేట్గా ఒక రూట్ని, ఓ ప్లాట్ఫామ్ని సెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుగురించి ఇవన్నీ దగ్గరుండి చూసిన బీజేపీ జగన్మోహన్ రెడ్డి సామాన్యుడు కాదు అని అనుకుంది ఏంటో తెలియదు. కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వ్యవహరించే తీరు అప్పుడు ఎప్పుడు ఒకేలాగా వ్యవహరిస్తుంది. అందుకనేమో ఆచితూచి వ్యవహరిస్తుంది. అది కూటమిలో మింగుడు పడటం లేదు అనే మాట వాస్తవం. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే కూటమిలో బీజేపీ ఎందుకు విమర్శించట్లా, బీజేపీ ఎందుకు వెన్నుకాస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది మాట్లాడడం జరుగుతుంది. నాకు తెలిసి బహుశా ఇదేనేమో, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో దొరకడం అనేది చాలా కష్టం. కాబట్టి అతనికి కళ్ళెం వేయడం అనేది ఇంపాసిబుల్ అనేది బాగా గుర్తెరుకుంటారు బీజేపీ వారు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి 100% ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం నా మోటివేషన్గా ఉంటుంది. అంతేకాదు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. కొత్తగా మనం ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.